హలో ఎవ్రీవన్, మీకు ఒక చిన్న డిఫరెన్స్ చూపిద్దామని ఒక చర్చ్కి వచ్చాను. అంటే ఈ పెద్ద ప్లేస్కి ఒకసారి చూపించండి. ఇన్ని ఫ్యాన్లు ఉన్నాయి చూసారా? 1 2 3 4 5 6 ఇక్కడ 7 ఫ్యాన్లు ఉన్నాయి. మన దాంతో కలిపి 8 ఫ్యాన్లు. యాక్చువల్గా ఈ ఏరియాకి ఎంత ఉందంటే, ఈ ఏరియా లెంత్ అండ్ విడ్త్ ఎంత ఉందో చెప్తాను, మీకు చూపిస్తాను. చూడండి, 62 ఫీట్ ఇటు కూడా 62, అంటే 122 ఫీట్స్ విడ్త్ ఉంది. అలాగే లెంత్ కూడా చూద్దామండి. ప్లస్ లెంత్ కూడా 130 ఫీట్ ఉంది. అంటే బేసిక్గా ఇది ఒక 150/120 ఫీట్ విడ్త్ ఉన్న ప్లేస్కి వేరే కంపెనీ ఫ్యాన్స్, ఆ కంపెనీ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఆ కంపెనీ ఫ్యాన్స్ 7 ఫ్యాన్లు పెట్టడం జరిగింది. కాకపోతే మన ఫ్యాన్లు ఓన్లీ ఈ ప్లేస్కి 2 ఫ్యాన్స్ అయితే సరిపోతుంది. సో మన ఫ్యాన్ ఒకటి పెట్టాము ఇక్కడ ఆల్రెడీ. పెట్టిన తర్వాత దాని ఎయిర్ ఫ్లో ఎలా ఉంది, తర్వాత అదర్ బ్రాండ్ ఎయిర్ ఫ్లో ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను. సార్ ఒకసారి అండి. ఇప్పుడు మనం ఫ్యాన్ దగ్గర నుంచి, ఇదిగోండి ఫ్యాన్ స్పాట్ పడింది కదా ఇక్కడ, మీకు క్లియర్గా చూస్తున్నారు కదా. అంటే మనం పెట్టింది ఇక్కడ ఓన్లీ 16 ఫీట్ ఫ్యాన్, మిగిలిన ఇక్కడ ఉన్నాయన్నీ తిరుగుతున్నాయన్నీ కూడా 24 ఫీట్ ఫ్యాన్స్. సో ఇక్కడ నుంచి మనకున్న ఎగ్జాక్ట్ లెంత్ వచ్చేసి 34 ఫీట్లో ఉంది. ఇక్కడ చూసారా మీరు? 34 ఫీట్కి ఎయిర్ ఫ్లో ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం రండి. చూడండి ఎయిర్ ఫ్లో. పెరుగుతూనే ఉంటుంది. ఇంకొంచెం ముందుకి వెళ్దాం రండి. ఒక 5 ఫీట్ ముందుకు వెళ్ళాం. వెనక్కి వెళ్దాం రండి. చూసారు కదా, ఇది మన ఫ్యాన్ ఫ్లో. ఇది హోల్డ్లో పెడుతున్నాను. ఓకే, పాస్ చేశాను. చూడండి 131కి మనకి ఫైనల్ అయింది ఇది. సో ఇదొక్క ఫ్యాను గాలి వచ్చి మాకు ఎక్కడి వరకు సెన్సేషన్ తెలుస్తుందని అంటే, ఒక్కసారి మీరు అట్టి తిరగండి ఫ్యాను. ఒకసారి వెళ్ళరండి. ఇక్కడ మనం వచ్చి ఫ్యాను ఇక్కడికి ఎగ్జాక్ట్గా 42 ఫీట్ ఉంది. ఇక్కడి నుంచి మన ఫ్యాను 42 ఫీట్ దూరంలో ఉంది. అయినా సరే మాకు ఫ్యాన్ సెన్సేషన్, ఈయన బట్టలు ఒకసారి చూపించండి. సో ఇది మన ఫ్యాను. ఓన్లీ ఇది 16 ఫీట్ ఫ్యాన్, అంటే ఒక్క రెక్క 8 అడుగులు ఉన్న ఫ్యాన్. అంటే డయాగా మనకి దీన్ని 16 ఫీట్ ఫ్యాన్ అంటారు. దీని ఫ్యాన్ మోటార్ కెపాసిటీ వచ్చేసి 1.5 HP మోటార్, 1.1 కిలోవాట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఆ ఫ్యాన్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరే కంపెనీ ఫ్యాన్. ఓకే, ఫ్యూజ్లో పెట్టండి. మన వేరే కంపెనీ ఫ్యాన్ అంటే పేరు నేను అనౌన్స్ చేయదలుచుకోవట్లేదు. ఇప్పుడు రెండో ఫ్యాన్ అంటే ఇది మనది 16 ఫీట్ ఫ్యాను. ఇది వచ్చేసి 24 ఫీట్ ఫ్యాన్ విత్ 160 బ్లేడ్స్ ఓన్లీ. మనది 16 ఫీట్ 220 బ్లేడ్ విత్ మనది. సో ఇప్పుడు 24 ఫీట్ ఫ్యాన్స్ది వాళ్ళది ఒకసారి మనం ఎయిర్ క్యాల్కులేషన్ చేద్దాం. అంటే వాళ్ళ బ్రాండ్ తక్కువని కాదు, మీకు ఒక జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే చేస్తున్న వీడియో. చూడండి, స్పాట్ పడింది కదా మీకు, అక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడి నుంచి వచ్చేసి ఈ ఫ్యాన్ లెంత్ విత్ 39 ఫీటు. మనం ఫస్ట్ చూసింది 30, అక్కడ చూసింది 42 ఫీటు. సో
సో ఇంకొంచెం ఒక 2 అడుగులు ముందు వెనక్కి వెళ్ళాలి. రైట్, ఎగ్జాక్ట్గా ఇక్కడికి 41.95 అంటే 42 ఫీట్ ఇక్కడ నేను నుంచున్న ప్లేస్కి. ఒకసారి రండి బ్రదర్, ఒకసారి ఇలా చూపించండి ఎయిర్ ఫ్లో ఎంత వస్తుంది అన్నది. సేమ్ యాంగిల్ డిస్టెన్స్ పట్టుకోండి ఒకసారి, చూడండి ఎంత యాంగిల్ వస్తుందో. సేమ్ అది మనది, సేమ్ వెళ్తే అంతే. వాళ్ళది 24 ఫీట్ ఫ్యాన్, సేమ్ ఎయిర్ ఫ్లో ఎక్కువ తక్కువ అయితే వస్తుంది. బయట నుంచి కూడా గాలి వచ్చి సో ఇది ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ పెట్టి ఫ్యాన్లు ఎన్ని ఉన్నాయి చూసే లెక్క పెట్టారు కదా, ఇంకొకసారి లెక్క పెడతానా. అక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, 4, 5, 6, 7 ఫ్యాన్లు. ఈ దీనికి మొత్తం మా ఫ్యాన్లు అయితే, మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్యాన్లు అయితే 2 ఫ్యాన్లే చాలు. వీళ్ళ 7 ఫ్యాన్లు పెట్టారు అంటే 2 = 7. దీనివల్ల పవర్ కన్జంప్షన్ ఎక్కువ, ఎయిర్ ఫ్లో తక్కువ. సో మనవి తీసుకుని 2 ఫ్యాన్లు, ఎయిర్ ఫ్లో ఎక్కువ, పవర్ కన్జంప్షన్ తక్కువ. సో మీ ఇష్టం ఏం ఫ్యాన్లు తీసుకుంటారు. థ్యాంక్ యూ.